ఇప్పుడు లక్ష్మి గారు, ఇప్పుడు ఏపీలో ఒక కొత్త వార్త ఏంటంటే, నకిలీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టీడీపీ మీద ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. గతంలోనేమో వైసీపీ నాయకులు లిక్కర్ స్కామ్ చేశారని చెప్పేసి కూడా బురద జరుగుతూ ఉన్నారు. ఇప్పుడేమో స్వయాన టీడీపీ నాయకులే నకిలీ మద్యానికి పాల్పడుతున్నారు. దీని మీద రాష్ట్రం కోడై కూస్తున్న పరిస్థితి. ఒక జనసేన నాయకురాలుగా మీ స్పందన ఏంటి దీని మీద? అవన్నీ బోగస్ మాటలండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయాలి కాబట్టి ఏదో ఒకటి వెతుక్కుంటారు తప్ప బోగస్ మాటలండి. ఎక్కడా కూడా కల్తీ మద్యం గాని, డ్రగ్స్ గాని, ప్రజలు ఇబ్బంది పడేటువంటి ఏ కార్యక్రమాలకి తావివ్వరు. అదే విధంగా మన హోమ్ మినిస్టర్ గారు కూడా దీని మీద కల్తీ మద్యం కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి, వీటి మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యానికి తావు లేదు, డ్రగ్స్ అనే మాటకి తావు లేదు. ఆడపిల్ల ఈ రోజు సుభిక్షంగా బయటికి వెళ్ళి వస్తున్నారు అంటే ప్రశాంతంగా ఇంట్లో తల్లిదండ్రులు ఉండేటువంటి పరిస్థితి కూటమి కలిగించింది. గత ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదండి. పిల్లలు బయటికి వెళ్తే, ఆడపిల్లలే కాదు మగ పిల్లలు బయటికి వెళ్ళినా కూడా సురక్షితంగా వస్తారా లేదా అనేటువంటి ఆలోచన లేకోకుండా తబ్బిబిబ్బైపోయి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కకావికలం అయిపోయిన పరిస్థితులు మనం చూసాం. కానీ ఈ రోజు ఎక్కడ కల్తీ మద్యానికి గాని, డ్రగ్స్ గాని, అరాచకాలకు గాని తావులేదండి. చాలా ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్రం ఉంది. అంటే ఎన్ బ్రాండ్ ఒక బ్రాండ్ తో పూర్తిగా నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు అన్నట్టు కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అంటే వాళ్ళకి అలవాటే కదండి, అది జే బ్రాండ్లు తయారు చేసి అమ్మడం వాళ్ళకి అలవాటు. ఏ రకంగా ప్రజల్ని ఎన్ని బాధలు పెట్టారనేది మనం చూసాం. కల్తీ మద్యంతో ఎంత మంది చనిపోయారో కూడా మనం చూసాం. దాన్ని దొంగోడు దొంగ దొంగ అని అరిచినట్టు మన మీద రుద్దుతున్నారు దాన్ని. అంతే తప్ప వాళ్ళు చేసిన తప్పుల్ని ఎదుటి వాళ్ళ మీద వేస్తున్నారు తప్ప ఎన్ బ్రాండ్లు లేకపోతే టీ బ్రాండ్లు అలాంటివి ఏం లేవండి. గతంలో జరిగింది మొత్తం కల్తీ మద్యం హవా, ఏర్లే పారించారు మద్యాన్ని. ఎంతమంది ఆడబిడ్డలు కన్నీటి పర్యంతం అయ్యారో, ఎంతమంది ఆడబిడ్డల ఉసురు వాళ్ళు తీసుకున్నారో కూడా వాళ్ళ లెక్కల్లో, అధికారిక లెక్కల్లోనే చాలా వరకు ఉందండి. అంతేగాని వాళ్ళకి విమర్శించడానికి అవకాశం లేక ఏదో ఒకటి మాట్లాడుకొని తప్ప అక్కడ రెండోది ఏం లేదండి. అంటే టీడీపీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పెట్టేశారు, పెట్టి పూర్తిగా సప్లై చేస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దీని మీద ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా పెద్దగా ముందుకెళ్తలేరు అన్నట్టు చెప్తున్నారు. అసలు కల్తీ మద్యం తయారు చేసింది వాళ్ళే కదండి. వాలంటీర్ వాసు అన్న అతనైతే ఏకంగా ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద ఎక్స్పెరిమెంట్లు చేశాడు, వాలంటీర్ అతను. అలాంటి కల్తీ మద్యాలను అమ్మింది వాళ్లే, తయారు చేసింది వాళ్లే, మాదక ద్రవ్యాలు అమ్మింది వాళ్లే, డ్రగ్స్ అమ్మింది వాళ్లే. ఇంకా వాళ్ళు ఎదుటి వాళ్ళని ఏ రకంగా విమర్శలు చేస్తారండి? ఒకవేళ కూటమి మీద విమర్శించడం కోసం అవసరమైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఒక బ్యాచ్ గా ఏర్పడి తయారు చేసి వీళ్ళు కూటమి నాయకులు అని కూడా చెప్పగలుగుతారండి. అంతటా సమర్థులు వాళ్ళు. అంటే దీంట్లో బడబడ నాయకులు ఉన్నారు, వాళ్ళకు నెల నెల మామూలు కూడా ముట్ట చెప్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? అవన్నీ అవాస్తవాలండి. వాళ్ళు చేసినటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు ఈవీఎంలతో మీరు గెలిచారు అని. అంటే వాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వాళ్ళకి ఆపాదించడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈవీఎం తో వాళ్ళే గెలిచారు, అదే విధంగా కల్తీ మద్యాన్ని కూడా వాళ్ళే తయారు చేశారు, కల్తీ దొంగ నోట్లు కూడా తయారు చేశారండి. ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరికినాయి గత ప్రభుత్వంలో మనం చూసాం. చాలా అసలు బయటికి పిల్లలు బర్త్డే పార్టీలకు వెళ్ళాలన్నా కూడా మేము తల్లిదండ్రులుగా ఆలోచించుకునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. ఇవాళ అలాంటి పరిస్థితి ఏం లేదే, ఎక్కడ అరాచకాలు లేవే, ఎక్కడ మద్యం తయారు చేయడం లేదే. దీన్ని ఏదో రకంగా విమర్శలు గుప్పించాలి అనేటువంటి ఒక ధోరణి తప్ప వారిలో నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి మాట గాని, నిజాయితీగా మాట్లాడగలిగే వ్యక్తి గాని ఎవరు కనిపించట్లేదండి వైఎస్ఆర్సీపీలో. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తన పథకాలు కొనసాగించారు. ఆయన మొదటి రోజే ఇంటికి పెన్షన్, అదేవిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, జగనన్న అమ్మఒడి, రైతు భరోసా, వాహన మిత్ర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా సేమ్ మొదటి రోజే ఇంటింటికి పింఛన్ల కార్యక్రమం ఇచ్చారు. ఆ తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టారు, ఇంకా దాని మీద ఎటువంటి డిస్కషన్స్ లేదు. ఇప్పుడు జగనన్న అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం ఇస్తున్నారు. రైతు భరోసానే. వాహన మిత్ర వాళ్ళు 10,000 ఇచ్చారు, మీరు 15,000 ఇస్తున్నారు. ఆల్రెడీ మేనిఫెస్టో చెప్పినప్పుడే ఏం చెప్పారంటే కూటమి నాయకులు గతంలో ఉన్నటువంటి ఏ పథకాన్ని మేము రద్దు చేయము అనేది క్లియర్ గా చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి మేము తీసేస్తాము
అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బెదిరిస్తున్నారు చూసారా, ఎవరినో మీరు టెండర్లు తీసుకుంటే నేను రద్దు చేస్తాను అని. అట్లాంటి కక్షపూరితమైనటువంటి వాక్చాతుర్యంతో మాట్లాడే వ్యక్తులు కూటమి నాయకులు కాదండి. ఏదైనా అక్కడ మంచి ఉంటే మంచి తీసుకోవడం, చెడు ఉంటే చెడు తీసుకోవడం. ఖచ్చితంగా చెప్పారు మేనిఫెస్టో అమలు చేసేటప్పుడే మీరు ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు, గత ప్రభుత్వం అమలు చేసినటువంటి ప్రతిదీ కూడా వీలైనంత వరకు ఖచ్చితంగా అమలు చేస్తాం అని చెప్పి క్లియర్ గా చెప్పారు. ఆయన గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతోటి తల్లుల్ని మోసం చేశారండి. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం అని చెప్పి భారతిరెడ్డి గారు కూడా ప్రచారంలో చెప్పారు. కానీ ఒక్కరికే అమ్మఒడి ఇవ్వడం అయితే జరిగింది. మరి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారా, కూటమి ప్రభుత్వమా? రైతులకి అదే విధంగా రైతులకి ఎంత మందికి ఇచ్చారండి? అంతమందికి గనక వాళ్ళు రైతు భరోసా ఇచ్చుంటే చాలా మంది అఫీషియల్ గా లెక్కల్లో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, కౌలు రైతులు. అంతమంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కనీసం రైతు అనేవాడు భార్య మెడలో పుస్తలు సైతం తాకట్టు పెట్టి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తే వాళ్ళకి ఏమి మీరు భరోసా ఇచ్చారు? డైరెక్ట్ గా ఈ మిల్లర్లతో కుమ్మక్కైపోయి రైతుల్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు అనేది యావత్ రాష్ట్రం మొత్తం చూసింది. దాన్ని వీళ్ళు పదే పదే విమర్శలుగా ఎదుటి వాళ్ళ మీద పడేయాలని చెప్పి మాట్లాడటం తప్పనిచ్చి నిజమైనటువంటి మాటలు అయితే అందులో ఏమి లేవండి. మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలను మేము రద్దు చేస్తామని చెప్తే వాళ్ళు విమర్శించడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మేమే చెప్పుకున్నాం, గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ప్రజలకి అవి కూడా ఇస్తాము, ఇస్తూనే ఇంకా అదనంగా ఇస్తామని చెప్పాం. అంతే తప్ప రద్దు చేస్తామని ఎక్కడ చెప్పలేదు కదండి. అట్లాగే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు మీరు. వాలంటీర్స్ అనే వాళ్ళు వైఎస్ఆర్ సిపికి ప్రైవేట్ సైన్యం. ప్రతి 50 కుటుంబాలకి ఒక వ్యక్తిని పెట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఏమైనా స్టేట్స్ లో ఉన్నారా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు గ్యాదర్ చేసుకున్నారు. ఈ యొక్క ప్రైవేట్ సైన్యానికి ఇచ్చినటువంటి డబ్బు ఎక్కడదండి? ప్రజల డబ్బు కాదా? వాళ్ళకి ఏమైనా ఉద్యోగ భద్రత కల్పించారా? సచివాలయ వ్యవస్థకి ఏమైనా ఉద్యోగ భద్రత కల్పించారా? అలాంటివి ఏమి లేవు కదా. సచివాలయాలకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకున్నారు, తీసుకొని ట్రైనింగ్ లేనటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి బాడీ ఫిట్నెస్ ఉంటుందండి, తీసుకెళ్లి డిపార్ట్మెంట్ లో కలిపారు వాళ్ళని. కొంతమంది వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఆ ఉద్యోగాలు చేయలేక ఆడపిల్లలు, మాకు బాడీ ఫిట్నెస్ లేదు, మమ్మల్ని తీసుకొచ్చి సచివాలయాలకు అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని స్టేషన్లకు అనుసంధానం చేశారు, మేము ఉద్యోగాలు చేయలేకపోతున్నాం, అలానే గవర్నమెంట్ ఉద్యోగం వదులుకోలేకపోతున్నాం అని బాధపడుతున్నారు ఆడపిల్లలు ఈ రోజు. అట్లాంటి పరిస్థితులు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల కూడా నేను పెన్షన్ ఇచ్చాను అని చెప్తున్నారు. మరి ఈ రోజు అదే వాలంటీర్ వ్యవస్థ లేకుండా కూడా ప్రతి నెల అదే ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే 30-31 కూడా పెన్షన్ అందిస్తున్నాం కదండి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏం సంబంధం లేదు కదా. ఇట్లాంటి తప్పులు చేసుకుంటూ వెళ్ళి రాష్ట్రాన్ని అప్పుల కుంపటి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర మాత, ఆంధ్ర ప్రజల కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పినా కూడా ఆయన చేసిన తప్పుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించే పరిస్థితుల్లో లేరండి వాళ్ళ. అంటే ఆయన తెచ్చిన పథకాలే మీరు కొనసాగిస్తున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటే ఇంకా ఎక్సెస్ గానే ఇస్తున్నారండి. ఆల్రెడీ చెప్పారు కదా, మేనిఫెస్టో అప్పుడే చెప్పారు, మీకేమీ మేము నష్టం కలిగించాలని ప్రజలకు క్లియర్ గా ఏదైతే చెప్పారో బోత్ ఆర్ నాట్ సేమ్ అనడానికి వాహన మిత్రాలు 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇస్తుందండి. అదే విధంగా రైతులకి ఇన్ టైంలో లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ టైంలో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. తల్లికి వందనం, ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి ఇచ్చినటువంటి ఘనత. 5-6 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మనం చూసాం, చాలా వార్తల్లో కూడా చూసాం, 5-6 పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా తల్లికి వందనం అందజేయడం జరిగింది. మరి ఇదేమి అదనపు భారం అని ఫీల్ అవ్వలేదు కదా. మనం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మన ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనే ఒకే ఒక లక్ష్యంతో మాత్రం అమలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. వీటికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కూటమి కొన్ని 10 సంవత్సరాల పాటు సుభిక్షంగా ఆంధ్ర రాష్ట్రంలో వర్ధిల్లబోతా ఉంది.
మీరు ఎప్పటికీ కూటమి ఇంకా 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలని అనుకుంటారా? జనసేన అధికారంలోకి ఉండాలని అనుకోరా? కూటమిలో భాగస్వామ్యం కదండి జనసేన కూడా. జనసేన ఏమి విడిగా కాదు కదా, కూటమిలోనే కదా. ఇప్పుడు అధికారం అనేది ముఖ్యం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి రాజనీతి సూత్రాలు వేరే ఉండేయండి. కానీ ఆయన అనుకున్నది ఏంటంటే ఒక 20 సంవత్సరాల పాటు రాష్ట్రం వెనక నెట్టివేయబడింది, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఆ ఇబ్బందుల నుండి బయటికి రావాలి, రాష్ట్ర ప్రజలు ముందు సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆయన ఆలోచించారండి. ప్రజలు ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నామండి. 15 సంవత్సరాల తర్వాత నమ్మాడు. 15 సంవత్సరాల లేకపోతే అది 4 సంవత్సరాల అనేది ప్రజల చేతుల్లో ఉందండి. కూటమి అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా మాకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా 15 సంవత్సరాల పాటు కూటమి ఉంటుంది, ప్రజల సంక్షేమం మన దృష్టిలో పెట్టుకుందాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొన్న కూడా ఆల్రెడీ నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసనసభ పక్ష నేతల సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. కూటమిలో మనం భాగస్వామ్యం ఉంటూనే మన పార్టీని కూడా మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం కూడా ఒక్కొక్కరు ఒక 5-6 నియోజకవర్గాల చొప్పున తీసుకొని మీరు అక్కడ పనిచేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. మరి అదంతా మీరు కూడా చూసే ఉంటారు. అదే ప్రాతిపదికలో జన సైనికులు కూడా పార్టీ అనుసంధానం ఏదైతే దిశానిర్దేశం చేస్తా ఉన్నారో దాంతో ముందుకు నడుస్తూ పార్టీని బలోపేతం కూడా చేయబోతా ఉన్నాం. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.